మహానగరాల్లో 25 కోట్లకు విల్లా, ఎకరా స్థలం ధర 200 కోట్ల రూపాయలు అన్న వార్తలు అడపాదడప వినిపిస్తేనే నోరెళ్లబెడతాం. అలాంటిది ఒక్కో బంగళా ధర దాదాపు 300 నుంచి 1200 కోట్ల రూపాయల వరకు పలికితే అమ్మో, అవి మన దేశంలో ఉన్న ఇళ్ల ధరలేనా, ఇంకెక్కడివైనా భవంతుల రేట్లా అంటారు కదూ. కానీ దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కొలువైన లుటియన్స్ బంగ్లా జోన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి ధరల్ని చేరుకుంది. పచ్చటి ఉద్యానవనాలు, విశాలమైన రహదారులు, వాటి మధ్య రాజమందిరాలతో కలకలలాడే ఈ ప్రాంతంలో నివాసం అన్నది తమ హోదాకు గుర్తుగాను భావిస్తున్నారు ప్రముఖ వ్యాపార దిగ్గజాలు. 100 కోట్ల రూపాయలు వెచ్చించైన లూటియన్స్లో భవనాన్ని కొనడానికి సిద్ధమవుతున్నారు. గొప్పదనం ఏంటంటే 6,900 ఎకరాల్లో దేశ ప్రతిష్టతకు అద్దం పడుతుంది లూటియన్స్ జోన్. ఇండో యూరోపియన్ నిర్మాణ శైలిలోని ఒక్కో ప్యాలెస్ ఎకరం నుంచి 3 ఎకరాల విస్తీర్ణం వరకు ఉంటుంది. ఇక్కడి ఆస్తుల్లో ఎక్కువ భాగం ప్రభుత్వానికి చెందినవే. ప్రైవేటు బంగళాలు దాదాపు 1000 వరకు ఉంటే వీటిల్లో కొన్ని భూములు ప్రభుత్వం నుంచి 99 ఇయర్స్ లీజా హోల్డ్ ప్రకారం తీసుకున్నవి. అంటే 99 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ భూమి మీద హక్కు పొడిగించుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల నివాసాలతో ఈ ప్రాంతానికి అరుదైన గుర్తింపు ఉంది. ఆ విశిష్టత వల్లే ఇది అత్యంత భద్రత కలిగిన చోటుగాను మారింది. ఈ ప్రత్యేకతలతో పాటు అలనాటి వారసత్వ కట్టడాలు, స్థల పరిమితుల వల్ల ఇక్కడి ఆస్తులకు ఎప్పుడూ డిమాండే. అయితే గత కొన్నేళ్లలో 100 కోట్ల రూపాయల విలువైన ఇల్లు వరుసగా చేతులు మారుతుండటంతో లుటియన్స్ ఢిల్లీ $100 మిలియన్ క్లబ్లో అడుగుపెట్టిందంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ఇంతకీ దీనికి పేరు ఎలా వచ్చింది? దీని చరిత్ర సంగతి ఏంటి? 1911లో భారతదేశ రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించాడు బ్రిటన్ రాజు కింగ్ జార్జ్. అప్పటికే ఢిల్లీలోని పురాతన కట్టడాలు, కోటలను చూసిన ఆయనకు వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా ఒక నగరాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది. అలా న్యూఢిల్లీకి శంకుస్థాపన చేసి సువిశాల భవనాల నిర్మాణ బాధ్యతను ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లూటియన్స్కి అప్పగించాడు. అందులో భాగంగానే రాజసం ముట్టిపడేలా విశాలమైన ప్రాంగణాలతో అధికార నివాసాల్ని నిర్మించాడు. ఆ తర్వాత ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి లుటియన్స్ అన్న పేరు స్థిరపడింది. 6 ఏళ్ల క్రితం గౌతమ్ అదానీ 400 కోట్లు ఖర్చు పెట్టి అలనాటి విల్లాను సొంతం చేసుకున్నాడు ఈ ప్రాంతంలో. జిందాల్ కుటుంబానికి ఇక్కడ సొంత బంగళా ఉంది. ఇలా సంపన్నులంతా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ లుటియన్స్కి ఇండియన్ బిలియనీర్స్ రో అన్న పేరును కట్టబెడుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్ కుటుంబం 2025లో ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న రాజవంశీయుల సింగ్ బంగ్లాను 310 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంతో మళ్ళీ దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీనిపైన చర్చ మొదలైంది. ఇంకా ఈ ఏడాది ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రకు చెందిన బంగ్లా అమ్మకానికి 1260 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరింది. దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ భవనాన్ని సుభాష్ చంద్ర 2015లో 304 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడట. భారత లగ్జరీ హౌసింగ్ చరిత్రలోనే అత్యంత భారీ గృహ విక్రయం ఇదే అవుతుందంటున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. అలా గడిచిన 2 ఏళ్లలో దాదాపు 50 వరకు ఖరీదైన బంగళాల అమ్మకాలు జరగడంతో ప్రపంచంలోని సంపన్నుల నివాసాల జాబితాలో లుటియన్స్ పేరు మారుమోగిపోతోంది.